నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది. మరి భారీ మెజార్టీ అసెంబ్లీకి వచ్చాయి, అదేవిధంగా పార్లమెంటుకి 16 స్థానాలు వచ్చాయి, జనసేనకి 2 ఎంపీ స్థానాలు వచ్చాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి లేదా బీజేపీ అధికారంలో రావడానికి, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం జనసేన పార్టీ ఎంపీలే మద్దతు రావడం వల్ల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కేంద్రంలో రాష్ట్రం నుండి తెలుగుదేశం పార్టీ నుండి మంత్రులు ఎవరనేది క్లారిటీ వచ్చింది. కింజారపు రామ్మోహన్ నాయుడు మరి 2వసారి ఎంపీ అయ్యాడు. బాగా డైనమిక్గా మాట్లాడగలరు, ఢిల్లీలో రాజకీయాల్లో మంచి అవగాహన ఉన్న వ్యక్తి. అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్, వీళ్ళిద్దరికీ ఒక బీసీ ఒక కమ్మ సామాజిక వర్గం నుండి ఇద్దరికి కేంద్ర మంత్రివర్గంలో తొలి విడతగా ఈరోజు ప్రధానమంత్రితో పాటు తొలి విడతకి ఇద్దరికి ప్రాధాన్యత చంద్రబాబు గారు అవకాశం కల్పించినట్టు మనకున్న సమాచారం. మరి కింజారపు రామ్మోహన్ నాయుడు కింజారపు ఎర్రనాయుడు గారి యొక్క కుమారుడు. 1996లో కింజారపు ఎర్రనాయుడు గారు గ్రామీణాభివృద్ధి కేంద్ర శాఖ మంత్రిగా కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. 2019లో బీజేపీ, అప్పుడు కూడా టీడీపీ బీజేపీ కూటమి ఎన్డీఏ, అప్పుడు ఆ రోజు కూడా సంకీర్ణ ప్రభుత్వంలో ఎర్రనాయుడు గారు మంత్రిగా ఉన్నారు. 2014లో మళ్ళీ టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో పూసపాటి అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా ఉన్నారు తెలుగుదేశం కోటాలో. ఇప్పుడు 2024 ఎన్నికల్లో మరి కింజారపు రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వీళ్ళిద్దరినీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు ఎంపిక చేసి వాళ్ళ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరి మొదటి నుంచి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెబుతూనే ఉంది, రామ్మోహన్ నాయుడు ఖచ్చితంగా మంత్రి కాబోతున్నాడని, పెమ్మసాని చంద్రశేఖర్ అని చెప్పాం. అదేవిధంగా జనసేన నుండి బాలశౌరి గారు అని చెప్పి అన్నాం. బాలశౌరి గారికి కూడా విస్తరణలో కేంద్ర మంత్రి కాబోతున్నారు జనసేన పార్టీ నుండి. ఇది పక్కాగా జరిగే అంశం. ఈరోజు జరిగే మంత్రివర్గంలో మాత్రం రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాత్రం కేంద్ర మంత్రులు కాబోతున్నారు. మరి అంతేకాకుండా చాలామంది యాస్పిరెంట్స్ ఉన్నారు. కేంద్రంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక యాస్పిరెంట్గా ఉన్నారు, కానీ తొలిసారిగా ఎంపీ అయ్యాడు. అయితే పెమ్మసాని చంద్రశేఖర్ కూడా తొలిసారిగా ఎంపీ అయ్యాడు కాబట్టి మరి ఆయనకు అవకాశం ఉంది అంటే మరి ఆయన కమ్మ సామాజిక వర్గం నుండి ఆయనకు ఒక అవకాశం కల్పించారు. చదువుకున్న వ్యక్తి, డాక్టర్ అయిన, గుంటూరు జిల్లా బుర్రిపాలెం అంటే ఘట్టమనేని కృష్ణ గారి యొక్క సొంత ఊరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా బంపర్ మెజార్టీతో 3 లక్షల మెజార్టీ పైబడి విజయం సాధించాడు ఎంపీ అభ్యర్థిగా కింజారపు రామ్మోహన్ నాయుడు. వీళ్ళిద్దరికీ తొలిసారిగా కేంద్ర మంత్రులు కాబోతున్నారు. మరి ఇప్పటికే ఎంపీలు కొంతమంది యాస్పిరెంట్స్ రెడీగా ఉన్నారు, మంత్రి పదవుల కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు, కానీ అవకాశం వీళ్ళిద్దరూ మాత్రం చంద్రబాబు గారికి ఇచ్చారు. బీజేపీ నుంచి ఎవరు కేంద్ర మంత్రి అవుతారన్న దాని మీద పురంధేశ్వరి వర్సెస్ సీఎం రమేష్, వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారు ఉన్నారు. మరి ఆవిడ ఛాన్స్ వస్తుందా రాదా, మరి బీజేపీ అధినాయకత్వం ఏం ఆలోచిస్తుంది? అదేవిధంగా సీఎం రమేష్ తొలిసారిగా ఎంపీ అయ్యాడు, పార్లమెంట్ సభ్యుడు అయ్యాడు. కాబట్టి పురంధేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల కంటే ఢిల్లీ రాజకీయాల్లో కేంద్ర మంత్రికి ఉంటే అన్ని రాష్ట్రాలు తిరగడానికి అవకాశం ఉంది కదని చెప్పి ఇక్కడ ఏమైనా తెలుగుదేశం పార్టీ ఏదన్నా రాజకీయ పరంగా ఆలోచిస్తే ఖచ్చితంగా పురంధేశ్వరి గారిని మంత్రి చేస్తారు. ఆవిడ ఆంధ్ర రాష్ట్రంలో ఉండకుండా అన్ని దేశవ్యాప్తంగా తిరగడానికి అవకాశం కల్పిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వీళ్ళకున్న కొంత రాజకీయపరమైన ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మరి టీడీపీ అధినేత చంద్రబాబు గారు పురంధేశ్వరి గారికి టిక్ పెడతారా? సీఎం రమేష్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్య అనుచరుడు, మళ్ళీ సీఎం రమేష్ గారికి టిక్ పెడతారనేది మరి విస్తరణలో కానీ తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడైతే ప్రధానమంత్రితో పాటు వీళ్ళిద్దరే రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ మాత్రమే కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మిగిలిన వాళ్ళు విస్తరణ స్టార్ట్ చేసేయడానికి అప్పటికున్న సమీకరణలు ఎవరికి కేంద్ర మంత్రులు దక్కుతాయి అనేది వేచి చూద్దాం.
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,